హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా వస్తుంది. సో రీసెంట్గా మనకి ఎస్బిటిఈటి నుండి కొన్ని నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి కదా. ఆ నోటిఫికేషన్స్కి రిలేటెడ్గా మళ్ళీ ఈ రోజు వాళ్ళు చూడలేదనో లేకపోతే ఇంపార్టెంట్ అని గమనిస్తారనో మనకి ఎస్బిటిఈటి మంగళగిరి నుండి మళ్ళీ అయితే మనకి నోటిఫికేషన్స్ వచ్చాయి రిగార్డింగ్ రీఅడ్మిటెడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ C16 to C20 అండ్ C20 to C23. ఈ వీడియోని స్టార్టింగ్లోనే మీకు చిన్న నోట్ చెప్తున్నాను. అదేంటి అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి నాకు మెసేజ్ చేస్తున్నారు టెలిగ్రామ్ లో, చాలా మంది చేశారు ఇప్పటికి. అండ్ ఏమంటారు దాన్ని యూట్యూబ్ లో కూడా అడుగుతున్నారు. ఏంటి అంటే అన్న C23 వాళ్ళు C20 సబ్జెక్టులు చదవాలా, లేదా C20 వాళ్ళు ప్రెసెంట్ చదువుతున్న వాళ్ళు ఎవరైతే సప్లీలు ఉండిపోయాయో ఇప్పుడు వాళ్ళు C20 వాళ్ళు C23 సిలబస్ కి మేము రాయాలా, C16 వాళ్ళు ఏమో C23కి సిలబస్ కి మేము రాయాలా, సప్లీలు ఉండిపోతాయి అని చెప్పి అడుగుతున్నారు. అలా మీరు C16 అయినా C20 అయినా సప్లీ ఉండిపోతే మీరేమి C23 రాయక్కర్లేదు. అలానే C23 వాళ్ళు కూడా C23 సిలబస్ రాస్తారు. ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడంటే క్లియర్ కట్ గా మీరు ఎప్పుడు ఎలా రాస్తారో మీ పేపర్లు మీరే రాస్తారు. బట్ వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ ఎవరైతే C16 నుండి C20 ఇప్పుడు C16 లో చదివారు, వాళ్ళు చదివి కొన్ని కారణాల వల్ల మానేసి మళ్ళీ C20 స్కీమ్ వచ్చినప్పుడు జాయిన్ అయ్యారనుకోండి వాళ్ళు, అండ్ అలానే C20 స్కీమ్ లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఏదో కొన్ని కారణాల వల్ల మానేసి ఇప్పుడు C23 రీసెంట్ బ్యాచ్ తో జాయిన్ అయిన వాళ్ళకి ఇప్పుడు చదువుతున్నప్పుడు వాళ్ళు ఇనిషియల్ గా C16 చదువుంటే C20 రాయాలా, C20 చదువుంటే C23 రాయాలా అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఎడిషనల్ సబ్జెక్ట్స్ ఏంటి, ఎడిషనల్ కానివి ఎగ్జామ్టెడ్ సబ్జెక్ట్స్ ఏంటి అని మెన్షన్ చేశారు. ఓన్లీ ఫర్ రీఅడ్మిటెడ్ స్టూడెంట్స్, మిగతా వాళ్ళందరికీ కాదు. అర్థమైందా? సో C16 వాళ్ళు ఇప్పుడు క్లియర్ కట్ గా ఎవరైతే అలా రీఅడ్మిటెడ్, మీరు C16 నుండి C20కి వచ్చినా C20 నుండి C23కి వచ్చినా వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఇక్కడ నుంచి రిమైనింగ్ వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి C23 ఇచ్చాడు అడిషనల్ సబ్జెక్ట్స్. ఇక్కడ క్లియర్ గా నేను మెన్షన్ చేస్తున్నాను చూడండి. విత్ రిఫరెన్స్ టు ద సబ్జెక్ట్ అండ్ రిఫరెన్సెస్ cited above, it is informed about the additional subjects to appeared and subjects to be exempted in the board examinations to the C20 curriculum students readmitted in the existing C23 curriculum of all diploma courses in all semesters. In this context, the principals of government, aided and private polytechnics, including engineering colleges offering diploma courses in engineering and technology, are requested to communicate the same to the staff and students. This may treat as most important and urgent. ఇక్కడ మీరు చూస్తే ఏం చెప్తున్నాడంటే వాడు ఎవరైతే C20 కరికులం చదివి కొన్ని కారణాల వల్ల C23 కరికులంకి రీఅడ్మిట్ అయ్యారో వాళ్ళు ఏ సబ్జెక్ట్స్ ని ఎడిషనల్ గా అటెంప్ట్ చెయ్యాలి, ఏ సబ్జెక్ట్స్ ని బోర్డ్ ఎగ్జామ్స్ నుంచి ఎగ్జామ్ చేయొచ్చు అంటే రాయక్కర్లేదు అని చెప్పి కంప్లీట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ప్రతి సబ్జెక్ట్ కి టోటల్ గా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచెస్ కి కూడా ఫస్ట్ ఇయర్ నుండి 6th సెమిస్టర్ వరకు మీరు ఏ సబ్జెక్ట్స్ ని ఎడిషనల్ గా రాయాలి అండ్ ఏ సబ్జెక్ట్స్ ని మీరు ఎగ్జామ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను ఒక సినారియో తీసుకుందాం. ఇక్కడ నాకు తెలిసింది నేను తీసుకుంటాను ఎందుకంటే అనవసరంగా చెప్పకూడదు కాబట్టి. ఇక్కడ చూడండి, ఒక ఫర్ సపోజ్ ఇక్కడ ఈసీఈ వాళ్ళది ఉంది. ఓకే, డిప్లొమా ఇన్ ఈసీఈ 21 ఇక్కడ ఉంది కదా. డిప్లొమా ఇన్ ఈసీఈ ఫస్ట్ ఇయర్ కి ఎటువంటి నిల్, థర్డ్ సెమిస్టర్ నిల్, థర్డ్ సెమిస్టర్ నిల్, సెకండ్ సెమిస్టర్ నిల్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ నిల్ అది కూడా. అండ్ ఫోర్త్ సెమిస్టర్ లో మాత్రం ఎడిషనల్ సబ్జెక్టు వీళ్ళు ఏం రాయాలి అంటే C20లో జాయిన్ అయ్యి మానేసి C23లో జాయిన్ అయిన వాళ్ళు EC306 ప్రోగ్రామింగ్ ఇన్ సిఎన్ మ్యాట్లాబ్ అండ్ అలానే ప్రోగ్రామింగ్ ఇన్ సిఎన్ మ్యాట్లాబ్ ప్రాక్టీస్ అదొకటి మీరు రాస్తారు. అండ్ అలానే సేమ్ ఈసీ వాళ్ళే 5th సెమిస్టర్లో ఎడిషనల్ గా ఈ సబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా రాయాల్సి వస్తుంది అనుకుంటా. ఓకే, చూడండి ఇక్కడ 5th అని ఇచ్చాడు, 4th రాసాడు. ఏంటి కన్ఫ్యూజ్ అయ్యారా? ఒక్క నిమిషం. 1 2 3 4 5 6 7 8 9 10 5th అని ఇచ్చాడు, బట్ సబ్జెక్ట్ కోడ్స్ మాత్రం 4th సెమిస్టర్ ఇచ్చాడు. I didn't understand this. ఓకే, బట్ ఈ సబ్జెక్ట్స్ ఎడిషనల్ గా మీరైతే రాయాల్సి వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. ఇగోండి ఇక్కడ ఎడిషనల్ సబ్జెక్ట్స్ ఏం రాయాలి, ఎగ్జామ్టెడ్ సబ్జెక్ట్స్ ఏంటి, రెండు పక్క పక్కన బాక్సుల్లో పెట్టి ఇచ్చాడు. ఎవరైతే C20 నుండి C23 రీఅడ్మిట్ అయ్యారో ఎడిషనల్ గా ఇచ్చిన సబ్జెక్టులు మీరు రాయాలి. ఎగ్జామ్ చేస్తే ఒకవేళ ఇక్కడ సిఎంఈ వాళ్ళకి ఈ సబ్జెక్ట్స్ అన్ని ఎగ్జామ్ చేశారు అంటే రాయక్కర్లేదని అర్థం. ఎడిషనల్ పెట్టాడు అంటే ఈ సబ్జెక్ట్స్ ని మీరు రాయాలని అర్థం C23 వాళ్ళతో కామన్ పేపర్ తో. అర్థమైందా? ఇదే అంతే తప్ప అందరికీ ఏమీ అప్లికబుల్ కాదు. అలానే C16 వాళ్ళకి కూడా ఎవరైతే రీఅడ్మిట్ అయ్యారో C20కి వాళ్ళకి కూడా ఇలాగ పీడిఎఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ సబ్జెక్ట్స్ మీరు అడిషనల్ గా రాయాలి, ఏ సబ్జెక్ట్స్ రాయాల్సిన లేదు అంటే ఎగ్జామ్ చేసినవి ఏంటి C20తో. అర్థమైందా? ఇది వీడియో. థ్యాంక్ యూ.